వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 30 lakhs 50 months, 30 లక్షలు 50 నెలల చిట్టు గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ రిజిస్టర్ చిట్ ఫండ్. సో మనకేంటంటే 4 సంవత్సరాల క్రితం నుంచి మనకేంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనకేంటంటే డిజిటల్గా మనం పేమెంట్స్ అయినా అండ్ యాక్షన్స్ అయినా టోటల్గా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సో ఇందులో భాగంగానే మనకేంటంటే లాస్ట్ ఎవ్రీ మంత్ నుంచి మనకేంటంటే 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకేంటంటే 30 lakhs 50 months గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో వివరాల్లోకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వారికి ఇది చాలా విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో 30 లక్షలు 50 నెలలు అంటే మినిమం మనకేంటంటే 60,000 అండి. సో 60,000ని మీరు 50 సార్లు కడితే మీకు 30 లక్షలు అవుతుంది. సో ఇది ఏంటంటే కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి రిజిస్టర్ చిట్స్ ఆల్సో. సో మనకి ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే మనకి ఏంటంటే ఫుల్ పేమెంట్ అనేది రావడం జరుగుతుందండి. సో మిగతా మొత్తం కూడా మనకి ఏంటంటే మినిమం అమౌంట్ 39,000, 39,000 అనేది మనం పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇది టోటల్గా 1 year వరకు కూడా మనకి ఏంటంటే స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఆన్లైన్లో ఎవరైతే మీకు 50 మెంబర్స్లో ఎవరికైతే మినిమం అమౌంట్ 18 లక్షలు అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్లైన్లోకి రావడం జరుగుతుంది. సో ఆ బిడ్డింగ్ వేసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే స్పిన్నింగ్లో వస్తుందో వాళ్ళు మాత్రమే షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే 39,000 తర్వాత మనకి ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. ఓపెన్ యాక్షన్లో మనకేంటంటే అప్పుడు మనకేంటంటే ఇది ఓన్లీ డిపెండ్ ఆన్ లక్. 1 year, ఆఫ్టర్ 1 year తర్వాత మన చేతిలోనే ఉంటుందండి. మనకి ఎంతవరకు నీడ్ ఉంటుందో అంతవరకు మనం ఏంటంటే బిడ్ అనేది చేసుకోవచ్చు. సో 39, 40, 41 ఈ విధంగా మనకి ఏంటంటే యాక్షన్ బట్టి మనకి ఈఎంఐలు అనేది పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే 39,000 నుంచి 60,000 ఈ బిట్వీన్లోనే పేమెంట్ ఉంటుంది. 39,000 కంటే తక్కువగా ఉండదు అండ్ మనకి ఏంటంటే 60 కంటే ఎక్కువగా ఉండదు. ఈ బిట్వీన్లో మనకు ఈఎంఐలు రావడం జరుగుతుందండి. సో మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే చిట్టిని మాత్రం ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు, గ్యారంటీస్తో సంబంధం లేదు. చివరి వరకు ఉంచితే మీ పేమెంట్ అనేది అప్రాక్సిమేట్ టోటల్గా మీరు కట్టాల్సింది ఏంటంటే 22,50,000 మీరు పేమెంట్ చేస్తే 28,50,000 అంటే అప్రాక్స్ 6 lakhs దాకా మీకు ప్రాఫిట్ పొందొచ్చండి. సో లాస్ట్ వరకు ఉంచుకున్నారు వాళ్ళకైతే. సో మీరు ఏంటంటే మీరు మిడిల్లో తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే 0% ఇంట్రెస్ట్ రేట్ పడుతుందండి. సో మీకు అప్పుడు ఏంటంటే మీరు ఇన్కమ్ ప్రూఫ్ చూపించాలి అండ్ షూటీస్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మీకు 50% కంప్లీట్ అయింది కాబట్టి షూటీస్ 3 or 4 షూటీస్తో ఆ విధంగా మీకు రిలీజ్ చేసుకోవచ్చు. టోటల్గా మీకు ఏంటంటే అప్పుడు 0% అంటే మీకు 23 లక్షలు ఉన్నప్పుడు మీరు చిట్టు లిఫ్ట్ చేసుకున్నట్లయితే ఆ పీరియడ్లో మీరు వస్తున్నప్పుడు లిఫ్ట్ చేసుకుంటే మీరు కట్టేది కూడా అంతే కాబట్టి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరంగా 0 అవుతుందండి. సో మనకు స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడితే ఏంటంటే ఎవరికైతే నీడ్స్ డెబిట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం స్టార్టింగ్లో కావాలని కోరుకున్నప్పుడు మనకి ఏంటంటే వీళ్ళు మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుందండి. సో మీరు చూడొచ్చు, కంపేర్ చేయండి. బ్యాంక్లో తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న అమౌంట్కి డబుల్ త్రిబుల్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే ఒక నిర్దేశిత టైం డేట్ అనేది ఉంటుంది కంపల్సరీ. మనకి ఏంటంటే దాంతో మీరు పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ 1 yearలో డిపెండ్ ఆన్ లక్ దాని మీదనే ఉంటుంది. స్పిన్నింగ్ అనేది మనకి మ్యాక్సిమం మనకి ఏంటంటే 6-7 monthsలో మనకి ఏంటంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అండ్ ఓపెన్కి దగ్గరగా వస్తుంది కాబట్టి ఈ పీరియడ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే వెయిట్ చేసే వాళ్ళకి, స్టార్టింగే కావాలని వెయిట్ చేసే వాళ్ళకి ఇది చాలా విధంగా మనకి ఏంటంటే ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. సో మీకు ఏ బిట్వీన్లో ఎక్కడ తీసుకున్నా కూడా చిట్ అనేది మీకు లాస్ అవ్వడం అనేది ఉండదండి. సో మీరు ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయగలిగితే మీరు అనుకున్న అమౌంట్ మాత్రం గెయిన్ చేసుకోవచ్చు. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క డీటెయిల్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా మీకు ఏంటంటే డీటెయిల్స్, ఈ చిట్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.